రాష్ట్రంలో మెరుగైన పంటలు వేపిస్తాం. ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధర ఇస్తాం. వారికి కావలసిన మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏదైతే మన తుంపర్ల సేద్యం, బిందు సేద్యం వీటికన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ఈ ముఖ్యమంత్రి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడలు, కోడి కత్తి కూడా ఒక బ్రాండు, గొడ్డలు కూడా ఒక బ్రాండు, ఇలాంటివన్నీ వచ్చేసాయి. నిన్నే మీరు చూశారు, మా తమ్ముడైతే రెడీగా వచ్చాడు క్వార్టర్ బాటిల్ తీసుకొని. అది ఒకప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. అవునా కాదా? అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు, రిజర్వేషన్ అవసరంలా. అలాంటి పనికి రాని బ్రాండ్లు తెచ్చాడు. నేను అందుకే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధ్యత, మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అంతేకాదు, పిచ్చి పిచ్చిగా అవినీతి చేశారు, దోపిడీ చేశారు. డిస్టరీస్ వీళ్ళవి, అక్కడి నుంచి అమ్మడం వీళ్ళది. కడాన షాప్ లో ఉండే షాప్ బాయ్ కూడా వీళ్ళ మనిషిని పెట్టుకొని మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకు స్వస్తి చెప్తా, మళ్ళా మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, మీ ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాకుండా ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, 1-2 కాదు, కరెంటు బిల్లులకు అద్దే లేదు. ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు సోలార్ కరెంట్ వస్తుంది, విండ్ కరెంట్ వస్తా ఉంది. కరెంటు విషయంలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచిన పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్లీ కరెంటు ఛార్జీలు పెరగకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకున్నట్టుగా మీ పొలంలో ఉండే పంప్ సెట్ దగ్గర నుంచి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ఏమేం చేయాలో చేస్తాం. దీనివల్ల గణనీయంగా కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే చూశారు, ముఖ్యమంత్రి ఒక వాలంటీర్స్ మీటింగ్కి వచ్చాడు. ఏం చెప్పాడో చూశారా తమ్ముళ్ళు మీరు? ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో? చొక్కా ఏమన్నాడు? చొక్కా మడత పెడతా. ఏ తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా నేను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కుర్చీలు మడత పెడతారు. ఏం జరుగుతుంది? నీ కుర్చీ ఊడిపోతుంది. అవునా కాదా? రాజకీయాలు ఎప్పుడన్నా చూశారా అమ్మా మీరు ఈ విషయాలు? ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా? వాలంటీర్లు కొట్టబెడతావా? ఒకటే చెప్తున్నా, మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్టెలు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాతలు పెడతారు. తొందరలోనే పెడతారా లేదా? పెడతామంటే గట్టిగా చెప్పండి, పెడతామని. అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి పౌరుషం. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే నేను ఎప్పుడు కూడా
దుర్మార్గుల గుండెల్లో నిద్రపోయారు గాని మంచి వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిద్రపోలా.